ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క పక్ష ఫలాలతో భాగంగా అంటే ఆగస్టు మొదటి పక్షం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచారాన్ని తీసుకున్నట్లయితే మనం వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ధనము. ఇవి రెండు గురించి మనం మెడికల్ అస్ట్రాలజీలో చెప్పుకుంటున్నాం. గ్రహస్థితి తీసుకున్నట్లయితే మీనంలో రాహు, కుంభంలో శని, కురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథున రాశి, రవి భగవంతుడు కర్కాటకం. అలాగే ఈ యొక్క సింహరాశిలోకి తీసుకున్నట్లయితే వక్రించినటువంటి బుధుడు, శుక్రుడు కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతుంది. కాకపోతే మొన్నటి వరకు మనం తీసుకున్నాము ఈ యొక్క రాశుల వివరాలు అవన్నీ కూడాను మీరు గత వీడియోలలో చేసినవి ఇప్పుడు చేసినవి చూసిరండి. ఒక రోగం పేరు చెప్పడం, డిసీజ్, ఎనీ డిసీజ్ రావచ్చు మనకు, మీ లగ్నానికి మీ రాశికి సంబంధించినటువంటి డిసీజ్. ఆ డిసీజ్కి ఏ ఆసనం వేయాలి, ఏం చేయాలన్నది దాన్ని విపులంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు తులారాశి వారి యొక్క వెల్త్, హెల్త్కి సంబంధించిన పాయింట్స్ తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఇక్కడ రాహు ఉన్నాడు 6వ ఇంట్లో. 6 శత్రు రుణ రోగగ్రస్తమైనటువంటి రాశి. టెంపరీ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాడు. అది వాటర్ రూపంగా కావచ్చు, తీసుకునే ఆహారం కావచ్చు. కాబట్టి అదిగాక ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి కొంచెం బయట ఆహారం కొంచెం నియమాలు పెట్టుకోండి. ఇంట్లో నుంచి తీసుకెళ్ళి కర్డ్ రైస్ అయినా పర్వాలేదు, కానీ బయట నోటికి రుచికి చూసి మనం టెంప్ట్ అయిపోయామంటే మనకు ఉదర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉదర సమస్యలు వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అవుతాయి, గ్లాండ్స్ అన్నీ. ఎందుకంటే ఇక ప్రాంకియాస్ చక్కగా పనిచేయకపోవడం, జఠరాగ్ని ప్రేరేపితం అధికంగా కాకపోవడం, మందగించటం, అది వచ్చేసి ఫ్రీ మోషన్ టైప్లో మనకు ఫ్రీగా బాడీ క్లీన్ అవ్వకపోవడం, వీటన్నిటికీ స్టమక్ ప్రాబ్లం రాగానే ఈ స్టమక్లో వచ్చేటటువంటి రోగాలన్నీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్ ప్రాబ్లం రావచ్చు, చిన్న పేగులు, పెద్ద పేగులు, అలాగే గాలి బ్లాడర్, అలాగే ఉండుకము, ఇలాంటివి, కిడ్నీస్, ఇవన్నీ కూడా ఉదరంలోనే ఉన్నాయి మనకు ఆర్గాన్స్. ఒక్కొక్కటి ఏది ఎక్స్పోజ్ అవుతుందా అన్నది దానికి సంబంధించింది చేయాలంటే అక్కడ అసలు ఆ స్టమక్ను మనం ఎలా హెల్త్ పాయింట్లో యోగాలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఈ యొక్క స్టమక్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే డైజెషన్ అవ్వక కలుషితమైన ఆహారం తీసుకోవడం మూలంగా మనకి ఇన్బ్యాలెన్స్ అయినటువంటి టైమింగ్స్. ఫుడ్ విషయంలో టైం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫుడ్ సరైన టయానికి మనం తీసుకోలేదనుకోండి, గ్యాస్ ఫామ్ అయిపోయి గ్యాస్తో కూడా మనకు అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గ్యాస్ ప్రాబ్లంతో. అంత సివియర్ స్థాయికి వెళ్లకుండా ముందే జాగ్రత్త పడ్డారనుకోండి, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. దీన్ని మీకు ఈ యొక్క 6వ రాశి వచ్చేసి మీకు తులారాశి వారికి మీకు 6వ స్థానము మీనరాశి వచ్చింది. ఇందులో రాహు ఉన్నాడని ముందే చెప్పుకున్నాము. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి లేదా వినండి. అలాగే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనసు పైన ఫోకస్ చేస్తూ ఆ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని వెంటనే చేసినట్లయితే అది ప్రాణాయామంతో చేసినటువంటి అంత బెనిఫిట్ ఇస్తుంది. ప్రాణాయామం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పారాయణం చివరిలో చెప్తాను. ఇంకా ఫైనాన్స్ తీసుకున్నట్లయితే తులారాశి వారికి మీకు ఈ యొక్క రవి ఉన్నాడు మీకు దశమంలో. ఈయన మీకు లాభాధిపతి కాబట్టి హెల్త్ కొంచెం ఇబ్బంది ఉన్నా ఫైనాన్షియల్గా తగ్గడానికి లీవ్స్ ఎక్కువ పెట్టి, సిక్ అయినప్పుడు లీవ్స్ ఎక్కువ పెట్టామనుకోండి, జాబ్లోనైనా బిజినెస్లో ఫోకస్ తగ్గిందనుకోండి, ఆరోగ్యం చక్కగా పనిచేయకపోవడం మూలంగా తద్మూలకంగా కొంత ఫైనాన్స్ అనేది ఇబ్బంది పడుతుంది. దానికి కావాల్సిన ఇది ఏంటంటే శని రవి ఇద్దరు షష్టాష్టకం పట్టారు. ఒకరికొకళ్ళు 8వ ఇంట్లో 6వ ఇంట్లో ఉండడం అన్నది జరిగింది. తద్మూలకంగా మీ రాశికి వచ్చేసి 4వ ఇంటి అధిపతి, 5వ ఇంటి అధిపతి, అంటే 2 ఉద్యోగ స్థానాలు, ఎడ్యుకేషన్ ప్లేస్ కూడా ఇదే అనమాట. మీరు స్టూడెంట్లు అయితే ఎడ్యుకేషను, అలాగే ఆ జాబ్ హోల్డర్స్ అయితే, బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే అక్కడ ఫైనాన్స్ కొట్టడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేటివి మీకు ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో మనకు గమనించుకోవాల్సిన విషయం. అలాగే మీకు యొక్క
దశమ క్షేత్రం వచ్చేసి తులారాశి వారికి కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి మీరు ఎక్కువ చంద్రునికి పూజలు చేయడం, ఈశ్వరునికి అభిషేకాలు చేసుకోవడం, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం. శివుడు ధనాన్ని ఇచ్చేవాడు, ప్రాణాన్ని తీసేవాడు. శివ పూజలు చేస్తే ధనం కూడా వస్తుంది, చాలా ధనం వస్తుంది. మిగతా దేవతల కంటే కూడా ఎక్కువ అధిక మొత్తంలో ఫైనాన్స్గా మనము గెయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి కర్కాటకం దశమక్షేత్రం కాబట్టి వస్తుంది. కాకపోతే హెల్త్ సిక్ అవ్వడం మూలంగా కొన్ని లీవ్స్ ఎక్కువ పెట్టడం, బిజినెస్లో సామర్థ్యం చూపించి మీ ప్రతిభకు అనుకూలంగా అమౌంట్స్ మీరు టేకప్ చేయడానికి ఈ యొక్క అనారోగ్యం అనేది మీకు అడ్డుకట్టలాగా పనిచేస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు 6వ ఇండ్లు అంటే ఉదరంకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఆసనం. ఫస్ట్ ఈ సుఖాసనం నుండి వజ్రాసనంలోకి రండి. వజ్రాసనం అంటే మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కూర్చుంటారు, కొంతమంది ఇలా కూర్చుంటారు. అలా కాదు, 2 పాదాలు వేళ్ళు జాయింట్ అవ్వాలి. ఆ పాదాల పైన మన నడుం భాగం సిట్ అయిపోవాలి. అక్కడ బాగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా కూర్చోగలగాలి మనము. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ వజ్రాసనం వేయకండి, మామూలుగానే కూర్చొని సుఖాసనంలో కూడా దీన్ని ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాము. ఇప్పుడు పోతే వజ్రాసనంలో తీసుకునేటప్పుడు ఈ విధంగా చెప్పుకున్నాం కదా, మనము ఈ విధంగా చెప్పుకున్నాము. వజ్రాసనంలో ఈ విధంగా కూర్చొని అబ్డామన్ అగ్నిసార ప్రాణాయామం. అలాగే ఈ యొక్క ప్రాణాయామము ఈక్వల్ టు ఈ యొక్క మనకు ఈ యొక్క అండర్ ఆర్గాన్స్ కాకుండా ఉదర సంబంధమైనటువంటి నౌలి అంటే రామ్దేవ్ బాబా గారు చేస్తారు. పొట్టను బాల్లాగా చేసి అటు ఇటు తిప్పుతూ ఉంటారు, దానికి సమానం. అది చేయలేని వాళ్ళు అగ్నిసార ప్రాణాయామం ఈజీగా ఉంటుంది కాబట్టి అదే మీకు చెప్తాను. శ్వాసను బయట కానీ లోపల కానీ ఆపేసేయాలి. ఆపిన తర్వాత శ్వాస తీసుకోవాలనిపించేటప్పుడు ఈ ఆసనం నుండి పక్కకు వచ్చేసేయండి. ఎందుకంటే శ్వాస నడుస్తూ ఇది చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. చూడండి, శ్వాసను బయట వదిలేశాను. పొట్టను గమనించండి. నా పొట్టను గమనించారు కదా, లోపలికి బయటికి వస్తుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ స్ప్రెడ్ అవుతుంది. అలాగే కదలిక కలుగుతుంది. పొట్టలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి కదలికలు కదిలినప్పుడు, ఆక్సిజన్ ఫుల్గా అక్కడికి వెళ్తున్నప్పుడు మనకు అనారోగ్య సమస్యలు అనేవి క్లియర్ అయిపోతాయి. ఎక్కడికైతే ఆక్సిజన్ చేరదో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు 100కు 200% ఉంటాయి. ఈ బాడీలో టోటల్ 108 వాయువులు ఉంటాయి. మెయిన్ 10 వాయువులను తీసుకుంటున్నాము. ఈ 10 వాయువులలో సమాన వాయువు అనేది ఉదర స్థానంలో ఉంటుంది. దీని గురించి మనం డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి చేసుకోవాల్సింది ఈ యొక్క అగ్నిసార ప్రాణాయామం చేస్తే సరిపోతుంది.